ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం కూడా ఆయన తన వాక్కు ద్వారా మనలను దర్శించునై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం 19వ వచనమును చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రింది వచనం కూడా చదువుకుందాం ఒకసారి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చదువుకున్న వచన భాగంలో ఆయన మనకు శత్రువు యొక్క బలమంతటి మీద అధికారం ఇచ్చిన దేవుడు. ఈ లోకము దుష్టుని యందు ఉన్నప్పటికీ, వాడు ఎంత బలవంతుడైనప్పటికీ, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శత్రువు బలమంతటి మీద అధికారము ఆయన బిడ్డలైన మనకు మరి అనుగ్రహించబడి ఉన్నది. అయినప్పటికీ కూడా మనము దేనిని బట్టి సంతోషించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందంటే, ఆయన ఆనాడు 70 మంది శిష్యులతో పై వచనంలో చదివితే కనపడుతూ ఉంటుంది. మరి దయ్యములను వెళ్ళగొట్టడానికి వారికి అధికారము, పాములు తేళ్లు ఏది కూడా వారికి ఎంత మాత్రము హాని చేయదు అని ప్రభు వారికి ఆజ్ఞాపిస్తూ, దయ్యములు మీకు లోబడుచున్నప్పటికీ కూడా దానిని బట్టి కాదు మీరు సంతోషించవలసినది, మీ పేరులు పరలోకమందు మరి ఉన్నందుకు, పరలోకములో మీ పేరులు వ్రాయబడినందుకు, పరలోకములో మీకు మరి ఆయన స్థానము, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవానికి వారసులుగా మనము పిలబడినాము అని దానిని బట్టే మనము సంతోషించాలి. ఈ లోకములో ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, శత్రువు బలమంతటి మీద ఆయన మనకు అధికారం ఇచ్చినప్పటికీ కూడా దానిని బట్టి మనము అతిశయించ వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప ద్వారా మనము పొందుకున్న రక్షణను బట్టియు, జీవ గ్రంథములో మన పేరు లిఖించిన మరి విధానమును బట్టి మాత్రమే మనము సంతోషించవలసి ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాలం, అవును ప్రభువా, జీవ గ్రంథములో నా పేరు లిఖించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ లోకములో శత్రువు యొక్క బలమంతటి మీద నాకు అధికారం ఇచ్చావు. నేను ఏ పరిస్థితిని బట్టి భయపడక, అధైర్యపడక, అవును కలవరపడక, అవును ప్రభువా, నీవిచ్చిన రక్షణానందాన్ని బట్టి, నీవిచ్చిన నిత్య జీవాన్ని బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, గొలియాతు గొప్ప అజానుబాహుడు, దావీదు చిన్నవాడు అయినప్పటికీ కూడా ఒక చిన్న ఒడిసెల రాయితో గొలియాతును హతమార్చినట్లు మనము కూడా సాతాను, అవును గొలియాతు స్థానములో సూచనగా కనిపిస్తున్న సాతానుడు శత్రువుగా ఎంతో మంది వ్యక్తుల ద్వారా, ఎన్నో పరిస్థితుల ద్వారా మనలను కృంగజేయాలని, మనలను మరి శోధనకు లేకపోతే శ్రమకు మరి అప్పగించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ఉదయకాలం నీ అంతరంగములో భయము కూడా సాతాను కలిగించిన భయమే. మరి కలవరము, రోగ భయం, ఆర్థిక భయం, మానసిక ఒత్తిడి, భవిష్యత్తు గురించిన భయం, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి భయము నుంచి ఆయన నీకు విడుదల ఇచ్చి సాతాను యొక్క బలమంతటి మీద అధికారం ఇచ్చిన ఆ దేవాతి దేవుని యందు సంతోషించు. నీ పేరులు పరలోకములో మరి లిఖించబడినందుకు సంతోషించు. ఏ పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. ఆయన పాములు, తేళ్లు, ఏ అడవి మరి జంతువులు కూడా, ఏ విషపు జంతువులు కూడా మరి ఎంత మాత్రము కూడా హాని చేయదని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన బిడ్డలకు ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి అధికారం ఇచ్చిన మరి మన గొప్ప రక్షకుడు, మన రాజుల రాజు, మన ప్రభుల ప్రభు మన పక్షాన ఉన్నాడు. మనము ఆయన నిత్య జీవములో మన పేరులు, మన యొక్క మరి జీవితం తరతరాలు ఆయనతో కలిసి సంతోషించే ధన్యత
ఆయన ద్వారా మనకు లభించినందుకు మనము సంతోషిస్తూ ప్రభువుని గణపరుస్తూ ప్రభువుని బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి నాయన, సాతాను యొక్క బలమంతటి మీద నీ బిడ్డలైన మాకు అధికారం ఇచ్చిన దేవుడవు. అయినప్పటికీ కూడా దయ్యములు లోబడుతున్నప్పటికీ, పాములు, తేళ్లు ఏది ఎంత మాత్రము హాని చేయదు. అవునయ్యా, సాతానుడు ఎన్నో విధాలుగా నీ బిడ్డల జీవితాల్లో భయాన్ని కలుగజేస్తూ ఉంటాడు, కలవరాన్ని కలుగజేస్తూ ఉంటాడు. తండ్రి నాయన, వాటన్నిటి మీద అధికారం ఇచ్చిన దేవుడవు తండ్రి. ఏ పరిస్థితిని బట్టి భయపడొద్దు, నేనున్నాను, విడిపించేవాడను అని అధికారం ఇచ్చావయ్యా. సాతాను యొక్క తంత్రముల నుంచి విడుదల పొందడానికి నీవు కృపనిచ్చావు ప్రభువా. దానిని బట్టి మేము సంతోషించక మా పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని మేము సంతోషించమని నీ వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల హృదయాల్లో ఏ భయం ఉన్నప్పటికీ, ఏ కలవరం ఉన్నప్పటికీ, ఏ తొందరపాటు ఉన్నప్పటికీ, ఏ శోధనలో నీ బిడ్డలు చిక్కుకొని ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి కూడా నీవు విడిపించే గొప్ప దేవుడు అనియు మరి ఒకసారి మాకు తెలియచేశావు. సాతాను యొక్క బలమంతటి మీద, శత్రువు యొక్క బలమంతటి మీద నీ బిడ్డలైన వారికి అధికారం ఇచ్చావు. ఆనాడు దావీదు గొలియాతును ఏ విధంగా హతమార్చాడో, అవును ప్రభువా, అటువంటి గొప్ప కృప నీ బిడ్డలైన మాకు కూడా అనుగ్రహించి ఉన్న దేవుడు. ఈ దినము నీ బిడ్డలు తలపెట్టబోతున్న ప్రతి పనిలో గొప్ప జయం ఇవ్వండి. వారి ప్రయాణంలో క్షేమము దయచేయి, శాంతి, సమాధానము నాయన. వారి రాకపోకల్లో నీ యొక్క భద్రత తండ్రి, వారి మార్గమును సరళం చేయమని నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.